ఇవాళ మనం ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసి మనం చేయాలనుకున్న ఏదైతే ప్రోగ్రాం ఉందో వ్యవసాయాన్ని ఏ రోజైతే మనం వ్యాపారంగా చూడడం మొదలు పెడతామో అప్పుడే రైతు ఆకర్షించబడతాడు. అందరికీ లాస్ట్ గోల్ ఏంటండి, ఎవరు ఏం చేసినా కూడా ఉపాధి హామీ ఇంపార్టెంట్. దానిలో ఇంకా ది బెస్ట్ ఏంది, ఫస్ట్ ఏమనుకుంటాడు, నాకు 10,000 జీతం దొరికితే సార్ భయ అనుకుంటాడు. తర్వాత ఏమనుకుంటాడు, అరే 20 అయితే బాగుంది అనుకుంటాడు, 30 అయితే బాగుంది అనుకుంటాడు. దెర్ ఈజ్ నో ఎండ్. అట్లనే వ్యవసాయంలో కూడా మనము ఒకప్పుడు ఈ కెమికల్స్ ఇంట్రడ్యూస్ కాకముందు మన పూర్వీకులు అంటే మన తాతలు ముత్తాతలు అందరూ వ్యవసాయం చేసేవాడంతా మహారాజులాగా చూసేది, రాజులాగా చూసేది. వ్యవసాయం చేసేతోని అన్నదాత అనేది భారతదేశాన్ని పోషిస్తున్న మహానుభావులు అని చెప్పి వాళ్లకు ఒక సంఘంలో ఓ ప్రత్యేకమైన గౌరవం వచ్చి ఈయన రైతు అని చెప్పి వంగి నమస్కారం పెట్టే స్టేజ్ నుంచి ఇవాళ మనం ఏ స్టేజ్కి వచ్చినామంటే, ఇందాక అర్ణం అన్నట్టు రైతు కొడుకుకు కానీ రైతుకు కానీ బిడ్డకు కానీ పెళ్లి చేయలేని సందర్భానికి వచ్చేసి, అప్పుడు రైతు అనిందట ఎట్లుంటుండే, మంచి రుమాల కట్టి పంచె కట్టి వాడు టీవీ గీవి ఇట్లా చూస్తున్నారే అంటుండే. ఇప్పుడు రైతును సినిమాలు ఎట్లా చూపిస్తున్నాయి, జనం ఎట్లా చూపిస్తున్నారు అంటే గోసి చినిగిపోయిన అడ్డపంచ ఊసిపోయిన జుట్టు అంత ఇట్లుంటుంది. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ పాత స్టేజ్కి తీసుకురావాలి అంటే ఇటువంటి మహానుభావులు పాలేకర్ లాంటి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పని చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. అది చేసిన రోజే మనం నిజంగా రైతే రాజు అంటాం. సైనికుడు ఎంత గొప్పనో జై జవాన్ జై కిసాన్ అన్నారు. మీకు అందరికీ ఇవన్నీ తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి మాలో అది రావాలి అని అంటే అది ఒకసారి చెప్తే కానీ ఆ ఊపు రాదన్నట్టు. సో మీకు అందరికి తెలిసిన విషయాలు. సో మనం ఇవాళ 5 లేయర్ ఫార్మింగ్కి వెళ్దామండి. నేను ఇక్కడ 2024 జూన్ 6వ తారీఖు రోజు విజయరామ్ గారి చేతుల మీదుగా మొదటి మొక్క 5 లేయర్లో పెట్టించానండి. 60x60 అనే బాక్స్ ఒకటి రూపకల్పన చేశారు. అది ఫస్ట్ పాలేకర్ గారు 38x38 అని, 40x40 అని, 50x50 అని, తర్వాత మనము ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సరిపోయే ఈ నైసర్గిక పరిస్థితుల కొరకు అది 60x60గా రూపకల్పన చేసి, ఒక 60x60లో 4 మహావృక్షాలు వచ్చేటట్టు, 4 వృక్షాలు వచ్చేటట్టు, ఒక పొడుగు జాతి వృక్షం వచ్చేటట్టు, ఒక బాక్సులో 81 మొక్కలు వచ్చేటట్టు, దానిలో 12 గ్లిసిడియా చెట్లు, 12 అవిసె చెట్లు, 12 మునగ చెట్లు, 18 పొప్పాయి చెట్లు, 18 అరటి చెట్లు, ఇవన్నీ కలిస్తే 81 మొక్కలు వస్తాయండి. అదొక చిన్న అడవి. దాన్ని 5 లేయర్గా చిత్రీకరిస్తూ మనం జనరల్గా చాలామంది తోటలు పెడతారు. ఆ తోటలు అన్ని మహావృక్షాలే పెట్టుకుంటారు. మామిడి తోటనో, పనస తోటనో, కొబ్బరి తోటనో ఇట్లా పెట్టుకుంటారు. 5 ఏళ్ల దాకా ఏమీ దానికి ఫలితం ఉండదు. ఊరికే నీళ్లు పెట్టుకుంటా ఊరికే పెంచుకుంటారు. అట్లనే వృక్షాలు పెట్టుకున్నారు అనుకుందాం, జామ తోట, నిమ్మ తోట, లేకపోతే దానిమ్మ తోట, బత్తాయి తోట, ఇటువంటివి పెట్టుకున్నారు. అవి 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు ఏమి ఫలితం లేకుండా ఊరికేనే పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లనే కొబ్బరి తోట పెట్టుకున్నారు, 4 ఏళ్ల దాకా ఊగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మహత్తరం ఏంది అంటే, దీనిలో చాలా జిమ్మిక్ ఏంది అని అంటే, పెట్టుకున్న 3 నెలల నుంచే ఆదాయం ఎట్లా పెంచవచ్చు అనేది రూపకల్పన చేశాం. మనం ఇందాక మాట్లాడుతూ ఏమనుకున్నాము అని అంటే, వ్యవసాయంలో ఆదాయం వస్తే అందరూ ఇటువైపు వస్తారు అని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఇది కామన్, ఎవరికైనా కావాల్సింది ఫుడ్కు డబ్బులు కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ పిల్లల చదువులు మంచిగా కావాలి, రైతుకి ఏం కావాలి, ఆదాయం కావాలి. ఈ ఆదాయం లేదు అనే చాలామంది ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా వ్యవసాయం వదిలేసి హైదరాబాద్ పోయేసి, లేకపోతే బెంగళూరు పోయి, బాంబే పోయి, పెద్ద పట్టణాలకు పోయి వాచ్మెన్ లాగా, ఆటో డ్రైవర్ లాగా, మెకానిక్ లాగా ఆ చిన్న గుడిసెలల్లో, చిన్న రూమ్లలో బతుకుతూ కాలుష్యమైన వాతావరణంలో పెరుగుతూ వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వకుండా ఏదైతే బతుకుతున్నారో వాళ్ళందరినీ మళ్ళీ పల్లెకు తెచ్చే భాగంగా ఎప్పుడైతే ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది దీనిలో అన్నప్పుడు వాడు మనకు పట్నం నుంచి ఎక్కడ రావాలా, పల్లెకు రావాలి. పల్లెకు వస్తే పల్లెలో వికాసం పొందుతుంది. అక్కడ ఈ ద్వారా మనం 6 లాభాలు ఉన్నాయండి ఈ వ్యవసాయం ద్వారా. ఒక లాభం, ఫస్ట్ భూమిని చాలా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటున్నాం.
ఇవాళ భూమి అంతా మాది చూడండి. ఈ 34 ఎకరాలు గత 8 సంవత్సరాల నుంచి మేము గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం. దీనిలో చారడు చిటికెడు కూడా యూరియా వాడలేదు, ఏమీ వాడలేదు. మీ భూమి చూడండి ఒక బ్లాక్ రెడిష్ లాగా కనపడుతుంది భూమి అంతా మీకు. మరి అదే పక్క పొలమే పోదామండి, అది ఎట్లుంది చూద్దామండి. అక్కడ భూమి ఒక సెమీ కాంక్రీట్ చేసినట్టు ఉంటుందండి. మా దగ్గర వర్షం పడితే ఆ వర్షం నీళ్లు భూమిలో ఇంకుతూ పోతుంటాయి, ఆ భూమిలో వర్షము జారుతూ పోతుంటుంది. ఎప్పుడైతే భూమిలోకి జారకుండా ఎందుకుంది అని అంటే అక్కడ ఎర్రలు వర్క్ చేస్తలేవు. ఎర్రలు అంటే వానపాములు, ఎర్త్ వామ్స్. 200 రకాల ఎర్త్ వామ్స్ ఉన్నాయి మనకు. ఆ ఎర్త్ వామ్స్ ఎప్పుడో చిన్నప్పుడు కాలువ గట్లలో తీసుకుపోయి చేపలు పట్టడానికి తవ్వి తీసుకోవాలి. మనకు అట్లా బాగా తెలుసు. ఇట్లా అంటే ఎర్రలు దొరికేటివి. ఇప్పుడు ఎర్రలు దొరికితే పారిపోయినాయి. సీతాకోకలు చిరుకలు వారిపోయినాయి, హనీ బీస్ వారిపోయినాయి, పిట్టలు పిచ్చుకలు ఏవి మన అందుబాటులో లేవు. ఎందుకొరకు అంటే దానికంతా కెమికల్ వేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.